జానీ మాస్టర్ బెయిల్ రద్దుపై సుప్రీం కీలక తీర్పు. బెయిల్ రద్దుపై దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం. అక్టోబర్ 24న జానీ మాస్టర్కు బెయిల్ ఇచ్చిన హైకోర్టు. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు. ఈ మేరకు తీర్పునిచ్చిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం. లైంగిక ఆరోపణల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు అక్టోబర్ 24న హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేమంటూ తేల్చి చెప్పేసింది. ఈ మేరకు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ కు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. కాగా తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్న యువతిపై జానీ మాస్టర్ లైంగికంగా వేధించడంతో పాటు పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడని కేసు నమోదు కావడం ఆ మధ్య సినీ ఇండస్ట్రీని కుదిపేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు తెరపైకి వచ్చిన తర్వాత ఎన్నో మలుపులు, ట్విస్టులు చోటు చేసుకున్నాయి. లైంగిక ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు కూడా రద్దయింది. ఇంకా కొన్ని రోజులు జైల్లో కూడా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎన్నో అనూహ్య పరిణామాల మధ్య అక్టోబర్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే జానీ మాస్టర్ బెయిల్ కు అనర్హుడని, అతనికి శిక్ష విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు మరోసారి చర్చనీయాంశం అవగా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో జానీ మాస్టర్ కు ఊరట లభించింది.